మోహన్ రెడ్డి రికార్డింగ్ స్టార్ట్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో వీటిలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉంటుంది చూడండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అది కలర్ చేంజ్ చేయండి. ఇది కంప్లీట్ చేద్దాం. సో వినండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా చాలా ఇంపార్టెంట్. అది కూడా చెప్తున్నాను. ఓకేనా? సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనమాట. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే అసలు ఏంటి, ఇవన్నీ చూద్దాము. నేను మీకు కొన్ని ఇమేజెస్, ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ ఇమేజ్ చూడండి, ఓపెన్ చేయండి. రెడీగా ఉంది మన దగ్గర. ఇమేజ్ మీకు వాట్సాప్ చేస్తాను, సారీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. ఓపెన్ చేయండి. గెస్ట్ యూజర్ గా జాయిన్ అవుతుంది. ఎవరు గెస్ట్ యూజర్ ఎవరు? అలాగే లింక్స్ ఎవరికి ఇవ్వకండి ప్లీజ్. లింక్స్ అన్నోన్ పీపుల్కి ఇస్తే ఏమవుతుందంటే మీరే డిస్టర్బ్ అవుతారండి. అది నేను చెప్తున్నాను. చూడండి, సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే అసలు ఏంటి, మీనింగ్ ఏంటి? యాక్చువల్గా మనకి మీరు టాలీలో వర్క్ చేస్తాను అనుకుందాం. టాలీలో వర్క్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా మనం ఏమంటాము, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. సో దాన్ని ఏమంటారంటే ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారండి. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి. యాక్చువల్గా వీటిని ఏమంటారంటే మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ మీకు నేను చాట్ బాక్స్ లో నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసుకోండి. కాపీ అవి పైన యాడ్ చేయండి. చూడండి, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు వీటిని. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అన్నమాట ఇవన్నీ కూడా. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఏం చేస్తారు? ఎవ్రీ మంత్ ఎండ్కి మనకి రావాల్సినవి ఏమున్నాయి అంటే రిసీవబుల్స్, అలాగే పే చేయాల్సిన ఏమున్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు. లేదంటే మంత్ ఎండ్ ప్రొవిజన్స్, లేకపోతే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని కూడా చెప్తారు. మనకి జిఎల్ క్రియేషన్ లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. దానికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఏం చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్? మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? పేయబుల్స్, పే చేయవలసినవి, రిసీవ్ చేసుకోవాల్సినవన్నీ కూడా మనకి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కిందే కన్సిడర్ చేస్తాం. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. నాన్ ఎస్ఏపి మామూలుగా అకౌంటెంట్ గా వర్క్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏదైతే టాలీ వీటిల్లో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని చెప్తారో దాన్నే ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈస్ మానిటరింగ్ రిసీవబుల్ బ్యాలెన్స్, పేయబుల్ బ్యాలెన్స్. ఏం చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది? మానిటరింగ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? రిసీవబుల్ బ్యాలెన్సెస్, పేయబుల్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది అనమాట. ఇఫ్ యు సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్ మాస్టర్ డేటా రికార్డ్స్, అంటే ఇఫ్ యు సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ in master data records at the time of GL creation, GL account creation. చూడండి, if you set the open item management indicator in master data records at the time of GL account creation,
మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే, యాక్టివేట్ చేయాలి అంటే వేటికి చేయాలి, రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ కి, పేయబుల్ జిఎల్ అకౌంట్స్ కి మనకి ఇండికేటర్ ఉంటుంది. దర్ ఈజ్ అనే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అన్నమాట. సో దీన్ని వేటి పర్పస్ ఉపయోగిస్తున్నాం, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది రిసీబుల్స్ కి యాజ్ వెల్ యాజ్ పేయబుల్స్ కి ఉపయోగిస్తాము. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా, we will when will you create receivable balances, payable balance GL accounts, you need to activate the open item management indicator. So మనం పేయబుల్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసిన రిసీవబుల్, పేయబుల్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే కనుక ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. when will you create receivable balances, payable balance GL accounts, you need to activate the open item management indicator అంటుంటారు. సో పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసిన, రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసిన మనం ఏం చేయాలి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి, ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ రిసీవబుల్. లాస్ట్ లో ఉన్న ఎగ్జాంపుల్ చూడండి, ఎటువంటి జిఎల్ అకౌంట్స్ కి ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ రిసీవబుల్. ఓకేనా, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఓకేనా, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. రైట్, నెక్స్ట్ మీకు ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. అలాగే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. అంటే పే చేయాలంటే మీనింగ్ ఏంటి, లయబిలిటీయే కదా. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. అలాగే ఆల్ రిసీవబుల్స్ మనం ఏమైతే పే చేయాలో అవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. క్లియర్ కదా, రైట్. పేయబుల్స్ అంటే ఏంటో నేను చూపిస్తాను మీకు కొన్ని. చూడండి ఎటువంటి జిఎల్ అకౌంట్స్ కి మనం క్రియేట్ చేయాలి, ఇవి చూద్దాం. 1 minute. ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏంటి, ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్, ఇట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ ఫర్ పేయబుల్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ కూడా పేయబుల్స్ అన్నమాట. అలాగే రిసీవబుల్స్, కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ కూడా రిసీవబుల్స్. ఇటువంటి జిఎల్ అకౌంట్స్ కి, రిసీవబుల్స్ అండ్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ కి మనం ఏం చేయాలి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని, ఎవరైనా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలాగే ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్, ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్స్ ఏమేమి చేయాలో చూద్దాము. సో ఇక్కడ ఏదైతే నేను చెప్పానో, మీకు నోట్ ఏదైతే చెప్పానో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చదవాలి ప్రాపర్. ఎందుకంటే ఇంటర్వ్యూ బేస్ లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ నోట్ మొత్తం చదువుకోండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో జిఎల్ అకౌంట్స్ ఏమేమి క్రియేట్ చేయాలి మనం అనేది చూద్దాం. నేను చాట్ బాక్స్ లో కొన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, అవన్నీ కూడా కాపీ చేసుకోండి. చూడండి, సో ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయో ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. అలాగే వీటిని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేసి క్లియరింగ్ చేయాలి. యాక్చువల్లీ జిఎల్ క్లియరింగ్ మనం ఏం డిస్కస్ చేయలేదు, జిఎల్ కి సంబంధించింది. ఇది కంప్లీట్ గా మనం R2R లోకి వస్తుందని చెప్పచ్చు. R2R ఉంది కదా, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. అండ్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే వాళ్ళకి R2R. కన్సల్టెంట్ అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఓకే, ఎనీవే వెళ్ళండి. ఫస్ట్ ఏముంది, క్రియేట్ రెంట్ జిఎల్ అకౌంట్. వెళ్ళండి FS00 వెళ్ళండి, చెప్తాను.
ఓకే, రెంట్ జిఎల్ క్రియేట్ చేయండి. ఒకటి ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు చేద్దాం, నో ప్రాబ్లం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లాస్ట్ నంబర్ తీసుకోండి. కంపెనీ కూడా మార్చాలి మోహన్ రెడ్డి. చేంజ్ కంపెనీ కూడా ఉంది కదా మోహన్ రెడ్డి, దాని క్లిక్ చేయండి. పైన చూడండి, ఆ రీసైకిల్ బిన్ కి రైట్ సైడ్ లో ఉంటుంది. రైట్ సైడ్ రీసైకిల్ బిన్ ఎక్కడ ఉంది? తర్వాత అదే తర్వాత, అయ్యో అదే రీసైకిల్ బిన్ తర్వాత ఉంది మోహన్ రెడ్డి గారు, అది కాదు, అది చేంజ్ కంపెనీ కోడ్, గుర్తుపెట్టుకోవాలి. అది కంపెనీ కోడ్ మార్చండి. చేంజ్ అవ్వలేదా? అవుతుందా? ఓ పని చేయండి, క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఏంటంటే పైన సిస్టమ్స్, వెయిట్ నేను చెప్తాను మోహన్ రెడ్డి. అలా కాదు, క్లోజ్ చేయండి చెప్తాను. ఇలా కాదు, ఇలా మార్చుతాను. సిస్టమ్స్ లోకి వెళ్ళండి. టాప్ లో సిస్టమ్స్ ఉంది కదా, సిస్టమ్స్ ఇది కాదు, సెట్టింగ్స్ లోకి వెళ్ళాలండి. సెట్టింగ్స్ కదా, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. హైరార్కీ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. ఎస్ అనండి. /FS00 కంపెనీ కూడా మార్చండి. వెయిట్ మోహన్ రెడ్డి చెప్తాను. కంపెనీ కూడా మార్చారు కదా, డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, పైన డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. అదే కదా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ మీకు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో క్లియరా? లాస్ట్ నెంబర్ తెలియాలి, మీరు ఇక్కడ మార్చేస్తారు. ఇది ఓ పని చేయండి, అయితే చెప్తాను మోహన్ రెడ్డి. క్లోజ్ చేయండి. /FS00 ఇవ్వండి. /FS00 కాదు, కంపెనీ కోడ్ ఇదేనా మీ కంపెనీ కోడ్? అదే కదా. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి మార్చినప్పుడు అవుతుంది, చేంజ్ అవుతుంది. హైరార్కీ డిస్ప్లే, డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ. కంటిన్యూ చేయండి. /FS00 ఇవ్వండి. చేంజ్ అయిందా? ఓకే, BIRC కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళండి, క్రియేట్ లోకి వెళ్ళండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 300, 400, 307 ఇవ్వండి. క్రియేట్ లోకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ 2, లాంగ్ టెక్స్ట్, రెంట్ అకౌంట్ 2. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. వేటికి చేయాలి? పేబుల్స్ కి, రిసీబుల్స్ కి మాత్రమే చేయాలి. ఇప్పుడు చేస్తున్నాం. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఓన్లీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ దేనికి యాక్టివేట్ చేస్తారు? పేబుల్స్ కి, రిసీబుల్స్ కి. మరి అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీబుల్ లో మనం ఎందుకు యాక్టివేట్ చేయలేదు? అవి బై డిఫాల్ట్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వచ్చేస్తాయి, మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ సారీ, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. G001 అండ్ సేవ్. ఓకే, రెంట్ జిఎల్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఏముంది చూడండి, రెంట్ పేబుల్. ఓకేనా? రెంట్ పేబుల్ వెళ్ళండి. FS00. పేబుల్ అంటే ఏంటి? దేనికి సంబంధించింది? ఎవరు చెప్తారు? పేబుల్ లయబిలిటీనా అసెట్టా? లయబిలిటీ. లయబిలిటీలో తీసుకోండి. లయబిలిటీ మనం పే చేయాలి. పేబుల్స్
పేయబుల్స్ టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. సో డ్రాప్ డౌన్ చేసి లయబిలిటీ తీసుకోండి. పేయబుల్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ పేయబుల్ రెంట్ పేయబుల్ అకౌంట్. కంట్రోల్ డేటా లైన్ చూడండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? ఇది పేయబుల్, గుర్తుపెట్టుకోండి. పేయబుల్ షార్ట్ కి 001 ఇవ్వండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తున్నాం. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎందుకు యాక్టివేట్ చేయాలి? ఎవరు చెప్తారు? అవుట్ స్టాండింగ్ లో చూపిస్తుంది. అవుట్ స్టాండింగ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకెలా చెప్తారు మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే? at the time of payable GL account creation as well as at the time of receivable GL account creation, we must click on the open item management indicator, or we need to activate the open item radio button అని చెప్పాలి. at the time of payable GL account creation, at the time of receivable GL account creation, we must click on the open item management indicator. ఇది పేయబుల్ కాబట్టి యాక్టివేట్ చేస్తున్నాం. ఓకేనా? అలాగే ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అని చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. ఓకే. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. మీరు SAP FICO నేర్చుకుంటున్నారు. R2R అంటే జిఎల్ కి సంబంధించినవన్నీ R2R. P2P ప్రొక్యూర్ టు పే వేటికి సంబంధించింది? వెండార్స్ కి సంబంధించింది. అకౌంట్ పేబుల్ ఉంది కదా, అది P2P కింద కన్సిడర్ చేస్తారు. అది అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే O2C ఆర్డర్ టు క్యాష్ కస్టమర్ కి సంబంధించింది. మీకు ఇంకా జెన్యున్ చెప్పాలంటే వెండార్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. జాబ్ లోకి వెళ్తే దానికి సపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు చేస్తారు. జిఎల్స్ కూడా అంతే, ఓన్ గా వాళ్ళు చేస్తారు, సపరేట్ టీం ఉంటుంది దానికి. అలాగే వెండార్ క్రియేషన్ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా ఎవరిది అనుకుంటున్నారు? MM టీం వాళ్ళది. MM మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు ఎక్కువ. వెండార్స్ అంతా వాళ్ళకే కదా. మెటీరియల్ పర్చేజ్ చేసేది ఎవరు? MM మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు, వాళ్ళు క్రియేట్ చేస్తారు. అలాగే కస్టమర్ ఎవరు క్రియేట్ చేస్తారు? O2C ఆర్డర్ టు క్యాష్ లో చేస్తారు. కానీ మనకు కూడా ఐడియా ఉండాలి, ప్రాపర్ గా ఐడియా ఉండాలి, మ్యాండేటరీ. ఓకే. నెక్స్ట్ రెంట్ పేయబుల్ అయిపోయింది కదా. తర్వాత క్యాష్ జిఎల్ అకౌంటా? క్యాష్ జిఎల్ దేనికి తీసుకోవచ్చు మనం? దేనికైనా తీసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ పర్పస్ నేను ఒక పెట్టి క్యాష్ ఏమైనా తీసుకుని మేనేజ్ చేస్తున్నాను, దాన్ని దేనికైనా తీసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకోవచ్చా? yes sir. నా దగ్గర ఒక 1 lakh అమౌంట్ ఉంది. మీరు పెట్టి క్యాషియర్ ఉంటారు కంపెనీలో, ఏం చేస్తారు? ఆయన పేమెంట్స్ ఏమైనా చేయాల్సి ఉంటే తీసుకుని అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుని చూపిస్తుంటారు. అవన్నీ పెట్టి క్యాష్ అనొచ్చు, లేదంటే కరెంట్ అసెట్స్ కింద కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. క్యాష్ అనేది కరెంట్ అసెట్స్ కింద తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో చేస్తాను నేను, మీరు కరెంట్ అసెట్స్ కింద తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ మాక్సిమం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ క్యాష్ పేబుల్స్ అన్ని కూడా చూపించడానికి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్ని చూపించడానికి క్యాష్ జిఎల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వెళ్ళండి. నెంబర్ ఇవ్వండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? కాపీ చేశారా? G001 టైప్ డిస్క్రిప్షన్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్ క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్. కరెంట్ అసెట్స్ తీసుకున్న ఎంట్రీ పోస్ట్ అవుతుంది, డోంట్ వరీ, మీరు ఎలా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కంట్రోల్ డేటా,
లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. ఓపెన్ ఐటమ్ ఇండికేటర్ ఎందుకు యాక్టివేట్ చేయలేదు ఇక్కడ మనం? దట్ ఈస్ నాట్ పేయబుల్. ఇది పేయబుల్ కాదు, రిసీబుల్ కాదు సార్. యా, కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్, అప్రిషియేట్. సో ఇది పేయబుల్ కాదు, యాజ్ వెల్ యాజ్ రిసీబుల్ కూడా కాదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ది పేయబుల్ జిఎల్ అకౌంట్ ఆర్ రిసీబుల్ జిఎల్ అకౌంట్, you need to activate the open item management indicator or open item management radio button అంటారు. కొంతమంది రేడియో బటన్స్ అని కూడా పిలుస్తుంటారు వీటిని. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి, G001 అండ్ సేవ్. క్రియేట్ కమిషన్ రిసీవ్. నెక్స్ట్ కమిషన్ రిసీవబుల్ కదా, చూడండి 4th కాన్ఫిగరేషన్ కమిషన్ రిసీవబుల్. సో రిసీవబుల్ దీనికి యాక్టివేట్ చేయాలి. ఇక్కడ ఒక పని చేయండి మోహన్ రెడ్డి గారు, కమిషన్ రిసీవబుల్ కలర్ యాడ్ చేయండి. రెంట్ పేయబుల్ కమిషన్ కలర్ అక్కడ మొత్తం అవసరం లేదు, ఓన్లీ రిసీవబుల్ కమిషన్ రిసీవబుల్ వరకు యాడ్ చేయండి ఏదన్నా, అంటే క్లారిటీ అనమాట. ఇది వీటికి యాక్టివేట్ చేయాలి మనం రేడియో బటన్ అనేది. ఇది కాదు, ఎల్లో ఇవ్వండి, కనిపించట్లేదు అసలు. నెక్స్ట్ పేయబుల్, రెంట్ పేయబుల్, దానికి కూడా కలర్ యాక్షన్. ఈ రెండింటికే మనం యాక్టివేట్ చేస్తాం రేడియో బటన్ అనేది, మిగతా వాటికి అవసరం లేదు. ఎందువల్లంటే పేయబుల్స్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి కాబట్టి ఆ రెండింటికే మనం యాక్టివేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కమిషన్ రిసీవబుల్ క్రియేట్ చేస్తున్నాం. కమిషన్ రిసీవబుల్ అంటే ఏంటి? అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ కాదు, ఓకే, అదర్ ఇన్కమ్ అనుకుందాం. దేని కిందకు వస్తుంది? రిసీవబుల్ మనకు రావాలి, దేని కిందకు వస్తుంది? రావాలంటే మీనింగ్ అంటే అసెట్ కదా, అసెట్ కదా, కరెంట్ అసెట్. కరెంట్ అసెట్, వెరీ గుడ్, కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. అదర్ ఇన్కమ్ లో తీసుకున్నా సరే బ్యాలెన్స్ షీట్ క్యాచ్ చేయాలి మనం. ఇది అదర్ ఇన్కమ్ కదా, లేదు, కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలండి. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, కమిషన్ రిసీవబుల్. commission receivable account. Okay, control data. So line item display, sorry, open item management indicator activate cheyandi, line item display activate cheyandi, as well as G001 కూడా ఇచ్చేసాం. ఓకేనా. పైన చూసారా అకౌంట్ కరెన్సీ ఉంది, సపరేట్ టాపిక్ అండి. అకౌంట్ కరెన్సీ చూడండి, చూసారా అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ చూసారా, ఇది సపరేట్ టాపిక్. ఇక్కడ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, కంపెనీ కోడ్ కూడా ఐఎన్ఆర్ ఉంది. ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, రెండు ఒకేలా ఉంది. సో ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, అలా కాకుండా అకౌంట్ కరెన్సీ వేరే ఉంది, అంటే అకౌంట్ కరెన్సీ నేను ఐఎన్ఆర్ కాదు వేరే తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్డి ఇచ్చాను అనుకోండి, ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఓన్లీ యూఎస్డి మాత్రమే పోస్ట్ చేయగలను, వేరేది పోస్ట్ చేయలేను. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అకౌంట్ కరెన్సీ ఒకటే ఉంటే కనుక ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీకి మనం ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించవచ్చు. అలా కాకుండా క్రియేట్ చేసే టైంలో యూఎస్డి ఇచ్చాను అనుకోండి, ఈ జిఎల్ అకౌంట్ పైన ఓన్లీ యూఎస్డి ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతాయి. క్లియర్ కదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. అది వ్యాలిడ్ పాయింట్, మీకు చెప్తాను, సపరేట్ కాన్సెప్ట్ అది. అకౌంట్ కరెన్సీ అంటారు. G001 అండ్ సేవ్. హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి ఇవన్నీ సపరేట్. హౌస్ బ్యాంక్ ఒక సపరేట్ టాపిక్. అకౌంట్ ఐడి అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్తాను మీకు. తర్వాత క్రియేట్ కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి? అదర్ ఇన్కమ్ కింద తీసుకోవచ్చా? అదర్ ఇన్కమ్ జిఎల్ గ్రూప్ ఉందా? వెళ్ళండి, FS00 రిసీవ్డ్.
ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కదా, అదర్ ఇన్కమ్. రిసీవ్డ్ అండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కింద తీసుకోవాలి. తర్వాత షార్ట్ టెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయట్లేదు, ఎందువల్ల రిసీవ్డ్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. సేవ్ చేసేయండి. సో ఒక ఎంట్రీని ఎలా పోస్ట్ చేయాలి, ఫస్ట్ మీకు జిఎల్ పోస్టింగ్ తెలుసు కదా మీకు. మనం యాక్చువల్ ఇంతకుముందు డైరెక్ట్ గా పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ అలా కాదు, ఈ పేయబుల్స్ రిసీవబుల్స్ అనేవి నలిఫై అవుతాయి ఆటోమేటిక్ గా. అవి ఎలా అవుతాయి అనేది మనం చూద్దాం. ఓకేనా, నేను మీకు ఒక ఇమేజ్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. టోలరెన్స్ గ్రూప్ కి యూజర్ కి టోలరెన్స్ అసైన్ చేస్తున్నాడు. చూడండి, టీజీ అనుకుంటా, మోహన్ రెడ్డి, BATG. హలో, నా వాయిస్ వినిపిస్తుందా అండి? హలో, Yes, sir. ఆడిబుల్ Yes, సార్. sir. వినిపిస్తాను సార్. మోహన్ రెడ్డి స్క్రీన్ స్టక్ అయిందేంటి? మోహన్ రెడ్డి ఉన్నారా? ఎస్ సార్, ఉన్నాను సార్, రన్నింగ్. మరి ఏంటి ఆగిపోయారండి ఇక్కడ? టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేశారా లేదా? చేశాను సార్, సేవ్ అయిపోయింది. మరి మా స్క్రీన్ కనిపించట్లేదు. తన FB ఎగ్జిట్ 50 అయిపోయాడు సార్ స్క్రీన్. లేదు సార్, స్క్రీన్ స్టాప్ షేరింగ్ లోనే ఉంది. మీకు మిగతా వాళ్ళు కనిపిస్తుంది. FS00కి వెళ్ళండి, FB50కి వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళండి, FB50కి వెళ్ళండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేసిన కాపీ చేయండి, ఇమేజ్ కాపీ చేయండి. FB ఇమేజ్ కాపీ చేయండి ఫస్ట్. చేశారా? స్క్రీన్ నెట్ స్లోగా వస్తుంది. మీ నెట్వర్క్ స్లో ఉందా, నా నెట్వర్క్ స్లో ఉందా? సార్ మాకు కనిపిస్తుంది. మాకంతా విజువల్ అవుతుంది సార్. FB50 కూడా వెళ్ళారు సార్. వెళ్ళారా? నాకు నెట్వర్క్ స్లో ఉన్నట్లు ఉంది అయితే. సరే చూద్దాం. వెళ్ళండి మోహన్ రెడ్డి, వెళ్ళి FB50 ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఇమేజ్లో ఏమో చూడండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, ఎంట్రీ పోస్టింగ్ GL పోస్టింగ్ సింగిల్ స్క్రీన్ FB50, GL పోస్టింగ్ డబల్ స్క్రీన్ F-02. సో ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాము, రెంట్ పే చేయాలి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ అకౌంట్. చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ అకౌంట్. వెళ్ళండి, FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి సార్. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. రెంట్ అకౌంట్ 2 ఇచ్చారా? ఇచ్చారు.
సో రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ అకౌంట్ సేవ్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేస్తాం, సేవ్. సో చెక్ చేద్దాం. సో జిఎల్ లైన్ ఐటమ్ టీ కోడ్ ఏంటి? FBL3N. వెళ్ళండి. FBL3N జిఎల్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ పేయబుల్, రెంట్ పేయబుల్. పేయబుల్, రెంట్ పేయబుల్ కరెక్ట్గా ఇవ్వండి. చూసారా? రెంట్ పేయబుల్ ఈ అమౌంట్ పే చేయాలి. రెడ్ లో కనిపిస్తుంది మనకి. యాక్చువల్గా మనకి ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఎవరు చెప్తారు? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కదా, అది మనకి రెడ్ లో ఉంది. స్టేటస్ అనేది అంటే మీనింగ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ జిఎల్ కి సంబంధించింది. ఓకే, సో ఇది క్లియర్ చేయాలి. ఎంత వాల్యూ ఉంది టోటల్ గా చూడండి, 10,000 కదా. ఓకే ఫైన్. చూడండి, సో రెంట్ పేయబుల్ మనం పే చేయాలి. జిఎల్ అన్నమాట. ఎలా పే చేస్తాం? ఏటీ కోడ్ లో పే చేస్తాం. మీకు తెలియదు, ఎందుకు మనం చేయలేదు కాబట్టి ఇప్పుడు చేద్దాం. ఎలా చేయాలో చూద్దాం. నేను చాట్ బాక్స్ లో ఎంట్రీ పోస్టింగ్ ఎలా వస్తుందో నేను పేస్ట్ చేస్తున్నాను, కాపీ చేసుకున్నది. ఓకే చూడండి, అవుట్ స్టాండింగ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-07 రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. అవుట్ స్టాండింగ్ పేమెంట్ చేస్తున్నాం, జిఎల్ క్లియరింగ్ F-07. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, జిఎల్ పోస్టింగ్, అవుట్ గోయింగ్ పేమెంట్. సో అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది పే చేస్తున్నాం. రెంట్ అకౌంట్ డేటా టు, అసలు రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళేవాళ్ళు. అలాగే కన్సల్టేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. F-07 వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. జిఎల్ కదా, కేజెడ్ ఉంది. డాక్యుమెంట్ టైప్ కేజెడ్ మార్చండి. నెక్స్ట్ క్రిందికి రండి. అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత పే చేయాలి మనం? 10,000 కదా, 10,000 ఇవ్వండి. సో ఇక్కడ ఏమి ఇస్తారు మనకి? బ్యాంక్. ఇక్కడ కింద అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? ఏ అకౌంట్ ఇవ్వాలి? రెంట్ పేయబుల్. క్యాష్ ఆర్ బ్యాంక్? క్యాష్, సారీ పైన ఇచ్చేసారు కదా. ఇక్కడ రెంట్ పేయబుల్ అకౌంట్ ఇవ్వండి. పేయబుల్ పే చేయాలి కదా మనం. బ్యాంక్ దగ్గర క్యాష్ ఇచ్చారా, బ్యాంక్ ఇచ్చారా? పైన బ్యాంక్ దగ్గర బ్యాంక్ సార్. క్యాష్ ఇవ్వండి. క్యాష్ క్రియేట్ చేసాం కదా, తీసుకుందాం మనం. క్యాష్ అకౌంట్ క్రియేట్ చేసాం. రెంట్ పే కింద ఏం చేయాలి? రెంట్ పేయబుల్ అకౌంటే తీసుకోవాలి. క్యాష్ ఇవ్వండి. బ్యాంక్ కూడా ఇవ్వచ్చు, బట్ బ్యాంక్ యూజ్ చేసాం కదా, క్యాష్ యూజ్ చేద్దాం. కింద ఏమి ఇచ్చారు? రెంట్ పేయబుల్ అకౌంట్ ఇచ్చారా? రెంట్ పేయబుల్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఏం ఎంట్రీస్ ఇస్తున్నాం. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎర్రర్ ఫామ్ అవుతుంది, లేదంటే రాంగ్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అప్పుడు రాంగ్ స్టేట్మెంట్ జనరేట్ అయితే ఏం చేస్తారు మీరు? అడ్జస్టబుల్ ఎంట్రీస్ వేయాలి. అడ్జస్టబుల్ ఎంట్రీస్ అని ఒక టాపిక్ ఉంటుంది మీకు. అడ్జస్టబుల్ ఎంట్రీస్ అని ఉంటాయి, అవి వేయాలి. అవి తర్వాత చెప్తాను మీకు. అవన్నీ ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఓకే, సో అవన్నీ చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన ఉంది.
ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఎవరు చెప్తారు? ఎవరు గెస్ట్ చేయగలరు? ఇలాగే ఉంచండి, సెషన్ ఇలాగే ఉంచండి, సెషన్ ఇలాగే ఉంచండి. ఎవరు చేయగలరు? ఇక్కడంతా కరెక్టే ఉంది, వేరే ఎర్రర్ ఇది. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్ సార్, F-53 లో క్లియరింగ్ వెండా. నో. టాలరెన్స్ గ్రూప్ డబుల్ క్లిక్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ టాలరెన్స్ గ్రూప్ చెక్ చేయాలి? ఇది Correct గా జిఎల్ చెప్పారు. అకౌంట్ కాబట్టి వెరీ గుడ్, FK కరెక్ట్ గా చెప్పారు. 02. 100% బాగా అనాలిసిస్ చేశారు, వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. ఇది టాలరెన్స్ కి సంబంధించిన ఎర్రర్. మనకి టాలరెన్స్ అంటే ఏంటి? ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్పాను. అలాగే మనం గ్లోబల్ సెట్టింగ్స్ లో ఈ టాలరెన్స్ కి అంటే జిఎల్ అకౌంట్ కి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు మనం. దానివల్ల మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. న్యూ సెషన్ తీసుకోండి, OBA0 డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్. OBA0 లో వెళ్ళాలి మనం. ఓకేనా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. టాలరెన్స్ గ్రూప్ ఇది జిఎల్ కి సంబంధించింది. వెండార్ కి జిఎల్ ఉంది, వెండార్ కి టాలరెన్స్ ఉంది, కస్టమర్ కి టాలరెన్స్ ఉంది, జిఎల్ కి ఉంది, అలాగే ఇంకా వీటికి ఉన్నాయి, ఎంప్లాయీస్ కూడా ఉంది. ఎంప్లాయీస్ కూడా ఆథరైజేషన్. ఇది దేనికి సంబంధించింది? ఎంప్లాయీ కాల్ సంబంధించింది, జిఎల్ కి సంబంధించింది. ఓకే, ఎనీవే టాలరెన్స్ గ్రూప్ అనేది మనం మామూలుగా ఇంతకు ముందు ఏమైతే క్రియేట్ చేసామో అదే విధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ కోడ్ లెవెల్లో తీసుకుంటున్నాను, టాలరెన్స్ గ్రూప్ ఇవ్వట్లేదు. ఓన్లీ కంపెనీ కోడ్కి సేవ్ చేసేస్తాను. అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా ఎంట్రీ పోస్ట్ చేసేది, ఇంకా టాలరెన్స్ తో సంబంధం లేదు మనకి, అంతే కదా. గ్రూప్ యాడ్ చేస్తే ఏం చేయాలి? పర్టికులర్ పర్సన్ అది మళ్ళీ డిఫరెంట్ గా ఉంటుంది మళ్ళీ. సో గ్రూప్ అనేది ఇవ్వట్లేదు, నేను ఓపెన్ టు వాళ్ళు ఎవరికైనా ఇచ్చేస్తున్నాను. ఓకేనా? కంపెనీ కూడా ఇచ్చేసాను, సేవ్ చేసేయండి. ఆ సెషన్కి వెళ్ళి ఎంటర్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, ఐమ్ సారీ, ఓకే, సిమ్యులేట్ అయింది కదా. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్, సేవ్. ఓకే, ఎంట్రీ పోస్ట్ అయింది. FBL3N సెషన్కి వెళ్ళండి. సెషన్ ఆల్రెడీ ఓపెన్ ఉంది కదా మోహన్ రెడ్డి గారు? ఓపెన్ లేదా? క్లోజ్ చేశారా? ఫైన్, వెళ్ళండి. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. సో పేయబుల్ GL అకౌంట్ తీసుకోండి, రెంట్ పేయబుల్. ఓపెన్ ఐటమ్ లో ఎగ్జిక్యూట్ చేయండి. ఏమీ లేవు అంటే క్లియర్ అయిపోయింది. చెక్ చేద్దాం. క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ అయిపోయిందా లేదా? 40 డాక్యుమెంట్, 40 పైన డబుల్ క్లిక్ చేయండి. 40 పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, హిల్ స్టేషన్ వచ్చేసరికి పైన హిల్ స్టేషన్ సన్సైట్ కనిపిస్తుంది. సన్సైట్ హిల్ స్టేషన్ టైప్ కనిపిస్తుంది. సన్సైట్ క్లిక్ చేయండి. ఇది ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. క్లియరా కదా? సార్ నో ఎంట్రీ క్లియర్ అయిందా లేదా? ఎవరు మాట్లాడలేంటి? ఎస్ సార్, క్లియర్ క్లియర్ అలాగే ఇంకొకటి ఎంట్రీ ఎలా చూడాలో కూడా చెక్ చేసాం మనం ఈరోజు. ఓకే, దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మనకి సెషన్ ఓపెన్ అవుతుంది. హిల్ స్టేషన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఎంట్రీ కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళండి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ చేసాం, మరి ఇన్కమింగ్ పేమెంట్ ఎలా చేయాలి అది కూడా మనం డిస్కస్ చేద్దాం GL పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఇవన్నీ టైప్ చేసి రెడీగా ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ టైపింగ్ పెట్టుకుంటే 1.5 hours 2 hours పడుతుంది. కాపీ పేస్ట్ చూడండి. సో మనకి అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తాం. సో ఇన్కమింగ్ పేమెంట్ కూడా చేద్దాం. ఇన్కమింగ్ పోస్టింగ్ ఎలా చేయాలి?
ఇన్కమింగ్ పోస్టింగ్ చూడండి. ఇన్వాయిస్ పేమెంట్ అని చూడండి. ఎగ్జాంపుల్ నేను మన కమిషన్ ఏదైనా రిసీవ్ అవ్వాలి. సో ఫస్ట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు? అది కాదు మోహన్ రెడ్డి, అది అవసరం లేదు, కిందకు వచ్చేయండి. ఇన్వాయిస్ పోస్టింగ్ ఇన్కమింగ్ పేమెంట్ ఇక్కడ చూడండి. సో డబల్ స్క్రీన్ FB50 సింగిల్ స్క్రీన్ F-02 రిసీవ్ అయితే ఎలా పే చేయాలి? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. తర్వాత దీన్ని క్లియర్ చేస్తాం. ఓకేనా? వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ రావాలి మనకి, డేటా టు కమిషన్ రిసీవ్డ్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. వెళ్ళండి. FB50 కమిషన్ రిసీవబుల్ commission receivable. Commission receivable account data to commission received. Commission receivable account data to commission received. సింప్లిఫై చేయండి. చూడండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ ఫస్ట్ ఎంట్రీ ఇలా పోస్ట్ చేస్తారు. ఓకేనా? సేవ్ చేసేయండి. వెళ్ళండి. FBL3M వెళ్ళండి. వెళ్ళారా? తీసుకోండి. ఇక్కడ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎంత రావాలి మనకి ఇక్కడ? 40,000. ఓకేనా? రిసీవబుల్ ఇది. మరి క్లియరింగ్ ఎలా చేస్తాం? ఇన్కమింగ్ పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత ఎలా ఎంట్రీ పోస్ట్ అవుతుంది? ఎవరు చెప్తారు? చెప్పండి ఎవరన్నా. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ ఎలా వస్తుంది? Commission received account data to bank or cash. Bank account data to receivable. Commission receivable. Bank account data to receivable. Commission. Correct answer. ఎవరు చెప్పారు? Bank account data to receivable. Correct answer. లేదా క్యాష్ అకౌంట్ డేటా టు రిసీవబుల్, మీ ఇష్టం, ఎట్లయినా పోస్ట్ చేయొచ్చు. న్యూస్ స్టేషన్ చాట్ బాక్స్ లో ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. ఎంట్రీ చూడండి ఎలా ఉందో. ఎంట్రీస్ కూడా అడుగుతారండి, మనం క్లారిటీగా చెప్పాలి. రాంగ్ ఎంట్రీస్ చెప్పండి. సెలెక్ట్ అవర్ ఇంటర్వ్యూలో. చూసారా ఇన్కమింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఇక్కడ పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్, క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్. ఇది ఎంట్రీ పోస్ట్ చేయాలి. రిసీవ్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ కూడా ఏముంది? F-06 ఇన్కమింగ్ పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్. ఇంతకుముందు ఏం చేసాము? పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. న్యూ సెషన్ తీసుకోవాలి మోహన్ రెడ్డి, అది ఉంచండి. ఇది కావాలి, రిఫ్రెష్ చేయాలి కదా మనం. మోహన్ రెడ్డి గారు న్యూ సెషన్ తీసుకోండి. F-06 వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. యాక్చువల్ గా SCA ఉందా లేదా చూడాలి. GL ఇది. SCA డాక్యుమెంట్. అమౌంట్ కిందకి రండి. అకౌంట్ దగ్గర క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు, బట్ మనం క్యాష్ క్రియేట్ చేసాం కాబట్టి క్యాష్ తీసుకుందాం. క్యాష్ యూజ్ చేద్దాం. క్యాష్ అకౌంట్ వాల్యూ ఎంత వాల్యూ పోస్ట్ చేస్తారు మీరు? 40,000 ఇవ్వండి. అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ ఇవ్వాలి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్. Process open item not SN00. Go to document simulate. Okay, cash account data to commission receivable. Save. Entry post అయింది. GL line item display FBL3M వెళ్ళండి. లిస్ట్ లోకి రిఫ్రెష్ చేయండి.
నో ఐటమ్స్ కదా, కంటిన్యూ. క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. రిసీవబుల్ జిఎల్ అకౌంట్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. క్లియర్ అయిపోయిందా? ఎస్ సార్ నో. ఇది ఓపెన్ Yes, ఐటమ్ sir. మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, ఆల్ పేయబుల్ అకౌంట్ అండ్ రిసీవబుల్ అకౌంట్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే పేయబుల్స్ అనేవి లేదంటే రిసీవబుల్స్ అనేవి నలిఫైడ్ అవుతాయి. ఎలా నలిఫైడ్ అవుతాయి? కింద టైప్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. జిఎల్ పోస్టింగ్ FB50 ఎగ్జాంపుల్ కిందకి రండి. జిఎల్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? FB50. నలిఫైడ్ ఎలా అవుతాయి చూడండి. జిఎల్ పోస్టింగ్ FB50లో చేస్తున్నాం. FB50 కింద యాడ్ చేయండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్. Commission payable account data to commission payable account data to commission paid kada, commission paid account data to commission payable. Commission paid account data to commission payable. అవి నేనేమైతే మీకు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని ఇచ్చానో అవన్నీ కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఇంటర్వ్యూలో వస్తాయండి. చదువుకోండి. 250 క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఎవరో ఆఫ్టర్నూన్ ఒక లేడీ కాల్ చేశారు. డెలాయిట్ లో అటెండ్ అయ్యారంట ఇంటర్వ్యూకి. నేను ఎవరికన్నా మామూలుగా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. వేరే ఇన్స్టిట్యూట్స్ లో మాకు కోర్స్ నేర్పారు కానీ మాకు మెటీరియల్ ఏమి ఇవ్వలేదు సార్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవ్వలేదు సార్, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు సార్, మాకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావాలంటారు ఎవరన్నా. సరే ఆన్లైన్ ఫార్వర్డ్ చేస్తాను, 500 రూపీస్ ఛార్జ్ చేస్తాను. సో ఎవరో కాల్ చేస్తే ఇచ్చాను ఇంతకుముందు. సో డెలాయిట్ లో అటెండ్ అయ్యారంట ఇంటర్వ్యూ. సేమ్ క్వశ్చన్స్ వచ్చినాయి సార్, సేమ్ యాసివ్ ఏమైతే ఇచ్చారు అవే ఉన్నాయి సార్ అని చెప్పేసి కాల్ చేసి నాకు థ్యాంక్స్ చెప్పారు. కాబట్టి అవన్నీ చదువుకోండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుకోండి. ఓకేనా? సో కోర్స్ కంప్లీట్ చేయాలి, 2 మంత్స్ ప్రాక్టీస్ చేయాలి, 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, టార్గెట్ పెట్టుకోవాలి. ఏదో ఒక జాబ్ కొట్టేస్తారు, 10 ఇంటర్వ్యూస్ లోనే కొట్టేస్తారు. ఓకే. సో ఇది జిఎల్ పోస్టింగ్ FB50లో ఎంట్రీ ఇలా ఫామ్ అవుతుంది. తర్వాత జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్. కింద జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? మోహన్ రెడ్డి కింద టైప్ చేయండి. కింద నెక్స్ట్ టైప్ చేయండి. జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? FB07 ఇవ్వండి. FB07. GL outgoing payment FB07. Outgoing payment. F3 na F07 sir. F-07. F-07 F-07. I'm sorry. F-07. Next entry ఎలా ఫామ్ అవుతుంది? Commission payable account data to cash. Commission payable account data to cash. Cash or bank. Commission payable account data to cash. Okay. ఇక్కడ చూడండి. సో ఇది ఎంట్రీ యాక్చువల్ గా 2 times ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. మరి పేయబుల్ అకౌంట్స్ నలిఫైడ్ అవ్వాలి కదా, నలిఫైడ్ అయ్యి ఫైనల్ ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఎలా వస్తుంది యాక్చువల్ గా? కమిషన్ పేడ్ అకౌంట్ డేటా టు క్యాష్ కింద ఫైనల్ ఎంట్రీ. FB50 మనం డైరెక్ట్ గా పోస్ట్ చేస్తాం కదా. FB50 ఎగ్జాంపుల్. కమిషన్ FB50 ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్.
ఇది ఫైనల్ ఎంట్రీ యాక్చువల్గా. క్యాష్ కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ ఇలా కూడా చేయొచ్చు డైరెక్ట్గా. సో కమిషన్ టు క్యాష్. సో పైన కమిషన్ పేయబుల్ రెడ్ కలర్ లో యాడ్ చేయని చెప్తాను. కమిషన్ పేయబుల్ రెండు ఉన్నాయి, రెండింటిలో రెడ్ కలర్ లో యాడ్ చేయని చెప్తాను. రెడ్ కలర్, రెడ్ ఆర్ ఎనీ అదర్ కలర్. బ్లూ ఇస్తారా? కింద కూడా ఉంది ఇంకోటి కమిషన్ పేయబుల్. ఈ టూ నలిఫైడ్ అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ ఎంట్రీ ఏమైనా సరిపోయిందా? కమిషన్ అకౌంట్ డేటా టు క్యాష్ సరిపోయిందా లేదా? ఎస్ సార్ నో? సో నలిఫైడ్ అనమాట. పేయబుల్స్ అనేవి నలిఫైడ్, క్యాన్సిల్ అయిపోతాయి బై డిఫాల్ట్ గా. సో ఇంకేం మిగిలింది ఫైనల్ గా? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇన్కమింగ్ అయినా అంతే, ఇన్కమింగ్ అయినా అంతే. పేయబుల్స్ అనేవి నలిఫైడ్ అవుతాయి అనమాట. ఈ నలిఫైడ్ అవడానికి ఒక టీ కోడ్ ఉంటుంది, అది మర్చిపోయాను నేను, రేపు మార్నింగ్ చెప్తాను. ఏదో మర్చిపోయాను, ఇంకా మీకు ఏదో చెప్పాలి, ఒక పాయింట్ గుర్తులేదు. మీకు నేను ఒక క్వశ్చన్ ఒకటి చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఇది చదవండి, ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ కాదు, అడుగుతున్నారు, ఒకళ్ళు అడిగారు నన్ను, అందువల్ల చెప్తున్నాను. 1 minute నేను చెక్ చేస్తున్నాను. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అక్కడ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఓపెన్ చేయకండి, తర్వాత ఓపెన్ చేయండి. అది చాట్ బాక్స్ లో పోస్ట్ చేసుకోండి. ఇప్పుడు చేయొద్దు, చాట్ బాక్స్ లో ఉంది, తర్వాత పోస్ట్ చేయ మోహన్ గారు ఓపెన్ చేయకండి అది. సో ప్యాసివ్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో ఈ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అనేట పాయింట్ వస్తుంది. ఇది ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. మేబీ ఒక 4-5 లైన్స్ ఉంది, మీరు చదువుకోండి అంతే, ఇంకేమీ వద్దు. 1 minute లైన్ లో ఉండండి. ఇంకోటి నేను ఒక పాయింట్ మిస్ చేస్తాను, నేను చెక్ చేస్తాను ఆ సిస్టమ్ లో. 1 minute. ఈ నలిఫై చేయడానికి ఒక టీ కోడ్ ఉంటుంది, అది ఏంటనేది నాకు గుర్తులేదు యాక్చువల్గా, చూస్తున్నాను. 1 minute. నలిఫై చేయడానికి టీ కోడ్ ఏంటి? గూగుల్లో సెర్చ్ చేయండి మోహన్ రెడ్డిలో, నాకు మర్చిపోయాను. నలిఫైడ్ FB03 అండి. జిఎల్ అకౌంట్ నలిఫైడ్ FB03. ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ ఇవన్నీ నలిఫై చేయొచ్చు యాక్చువల్గా. FB03 అని ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB03. అది ఇచ్చేస్తే మీరు నలిఫై ఏ జిఎల్ అకౌంట్స్ నలిఫై చేయాలో అవి సెలెక్ట్ చేసుకుని నలిఫై చేయొచ్చు. అది జస్ట్ చూడండి, ఎట్లా అనేది చూడండి. అది వేరే వేలో చెప్పాలి, బట్ నాట్ రిక్వైర్డ్. ఇది ఇస్ ఎనఫ్. ఒకవేళ నలిఫైడ్ ఎలా చేస్తారంటే FB03 అని చెప్పండి. సారీ, F-03 జిఎల్ అకౌంట్ నలిఫైడ్ అంటే ఏంటి? క్యాన్సిల్ ఎలా చేస్తారు అనే దాని పర్పస్ ఉపయోగపడుతుంది. వేరే వే కూడా ఉంది, కానీ అది చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీరు. కొంతమంది చేయగలుగుతారు. ఓకేనా? పని చేద్దాము. ఓకే, క్లియర్ కదా? అర్థమైంది కదా ఇంతవరకు? సార్ ఇది జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ దగ్గర కమిషన్ పేయబుల్ 10,000 తీసుకున్నాం సార్, అందులో 40,000 తీసుకోవాలా? మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. ఎగ్జాంపుల్ కదా అమౌంట్ అనేది. అంటే పైన 40,000 ఇచ్చారని చెప్పేసి. లేదండి, ఇది జస్ట్ క్యాజువల్ గా పోస్ట్ చేశారు అంతే. అది ఓకే, అమౌంట్ ఒకటే కదా.
ఇదేం డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది జస్ట్ టైప్ చేసాం, కింద కూడా 40,000 ఇవ్వండి సార్, ఆయన కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంచెం మోహన్ రెడ్డి గారు. ఆయన ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేశారండి. క్లియరా? ఓకే సార్. మోహన్ రెడ్డి రికార్డింగ్ ఆఫ్ చేయండి.